బాలకృష్ణ మీనన్ గారు రిషికేష్ చేరుకున్నారు. రిషికేష్ లో గంగా నది తీరాన ఉన్న డివైన్ లైఫ్ సొసైటీ ఫౌండర్ అయినటువంటి స్వామి శివానందజీని కలిశారు. స్వామి శివానందజీ బాలకృష్ణ మీనన్ గారు అడిగిన ప్రశ్నలను అన్నిటినీ కూల్ గా సమాధానం ఇచ్చారు. స్వామి శివానందజీతో చేసిన చర్చలు బాలకృష్ణ మీనన్ గారిలో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. అప్పటి నుండి బాలకృష్ణ మీనన్ గారిలో ఎంతో మార్పు ప్రారంభం అయ్యింది. స్వామి శివానందజీ ఒక సందేశాన్ని ఇచ్చేవారు. సర్వ్, లవ్, గివ్, ప్యూరిఫై, మెడిటేట్, రియలైజ్. అంటే సేవ చేయి, ప్రేమ చూపించు, సర్వ్ చేయి, మైండ్ ని ప్యూరిఫై చేసుకోవాలి, ధ్యానం చేయాలి మరియు ట్రూత్ ని రియలైజ్ అవ్వాలి. ఈ సందేశం బాలకృష్ణ మీనన్ గారిని ఎంతో ప్రభావితం చేసింది. స్వామి శివానందజీ ఒక మాట చెప్పేవారు, ఫస్ట్ నువ్వు ట్రూత్ ని ఎక్స్పీరియన్స్ చేయి, తర్వాత జడ్జి చెయ్యని. ఈ మాటలు బాలకృష్ణ మీనన్ గారికి ఎంతో డీప్ గా టచ్ అయ్యాయి. ఆ తర్వాత బాలకృష్ణ మీనన్ గారు చేస్తున్న జర్నలిస్ట్ జాబ్ ని వదిలేసి కంప్లీట్ గా స్పిరిచువల్ నాలెడ్జ్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యారు.